పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నువ్వులలో కొత్త రకాల గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ఏబిఎం శిరీష. నేను శాస్త్రవేత్తగా జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ డిపార్ట్మెంట్ వ్యవసాయ పరిశోధన స్థానం యలమంచిలిలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. ఈరోజు మనం నువ్వులలో రకాల గురించి, కొత్త రకాలు ఏంటేంటి విడుదలయ్యాయి, అలాగే అధిక దిగుబడిని ఇచ్చే రకాల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో గోధుమ రంగు గింజ రకాలకు మంచి గిరాకీ ఉంది. మనకి మంచి ఈల్డింగ్ కూడా వస్తుంది. అలాగే మంచి మార్కెట్ వాల్యూ కూడా మన రాష్ట్రంలో ఉంది. ఈ గోధుమ రంగు గింజ రకాలు ముఖ్యంగా నూనెకి వాడతారు. అలాగే తెలుపు రంగు గింజ రకాలు అయితే అద్దకాలకు వాడతారు. ఇప్పుడు మనం గోధుమ రంగు గింజ రకాలు మంచి అధిక దిగుబడిని ఇచ్చే రకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. YLM 146 రకము, ఇది చాలా మంచి రకం. ఇది రీసెంట్ గా రిలీజ్ అయింది, అంటే 2025లోనే ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో జోన్ 2కి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది మన యూనియన్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇది విడుదల చేయడం జరిగింది. ఇది చాలా మంచి అధిక దిగుబడిని ఇచ్చే రకం. 80 నుంచి 85 రోజులలో మనకి పంట కాలం పూర్తవుతుంది. ఇది రబీ వేసవి కాలంలో వేసుకుంటే మంచిది. ముఖ్యంగా దీనిని జనవరి మాసంలో వేసుకుంటే మనకి మంచి దిగుబడులను మనం సాధించవచ్చు. దీని దిగుబడి 500 నుంచి 600 కిలోలు ఎకరానికి మనకి దిగుబడి వస్తుంది. ఇది హైయెస్ట్. ఇంకా మంచి నేలలు, మంచి సమగ్ర యాజమాన్యం, ఉష్ణోగ్రత అన్నీ సెట్ అయితే ఇది 700 కూడా, హైయెస్ట్ 700, 800 కూడా కొన్ని ఏరియాస్లో రావడం జరిగింది. ఇందులో నూనె శాతం 49% వరకు వస్తుంది. అలాగే ఇది లేత గోధుమ రంగు గింజ. ఇది బూడిద తెగులను, ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. దీనికి వేరుకుళ్ళు తెగులు కొద్దిగా వస్తుంది, కానీ వచ్చినా సరే తప్పనిసరిగా ఇది ఈల్డింగ్ అయితే మాత్రం ఎక్కువగానే వస్తుందన్నమాట. దీని నుంచి వచ్చిన నూనె కూడా మంచి సువాసనతో మంచి నాణ్యమైనదై బంగారు రంగులో ఉంటుంది. దీనికి మంచి గిరాకీ కూడా ఉంది. ఇంకొక రకం యలమంచిలి 66 శారదా రకం. ఇది రైతులకి చాలా పరిచయం ఉన్న రకం. చాలా మంచి అధిక దిగుబడిని ఇచ్చే రకం. ఇది 2009లో విడుదలైంది. ఇది కూడా 80 నుంచి 85 రోజుల పంట. ఇది రబీ వేసవి, అంటే జనవరి మాసంలో మనం విత్తుకున్నట్టయితే మంచి దిగుబడులను మనం సాధించవచ్చు. ఇది కూడా 450 నుంచి 500 కేజీలు మనకి ఎకరాకి దిగుబడి అనేది వస్తుంది. నూనె శాతం 50 నుంచి 52% వరకు నూనె శాతం ఉంటుంది. ఇది హైయెస్ట్ కూడా 600 కేజీల వరకు కూడా మనం ఎకరాకి దిగుబడి, మంచి నేలల్లోని మంచి ఉష్ణోగ్రత, వాతావరణం అంతా సెట్ అయితే అధిక దిగుబడులు కూడా వస్తుంది. ఇది బూడిద తెగులను, ఆకుమచ్చ తెగులను, వెర్రి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఇప్పటి వరకు మనం గోధుమ రంగు గింజ రకాల్లో అధిక దిగుబడులను ఇచ్చే రకాలను, మన రాష్ట్రానికి సూటబుల్ అయిన రకాల గురించి మనం తెలుసుకున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.